లేత వంకాయలతోని ఇలా బిర్యానీ చేశారంటే మాత్రం అస్సలు మటన్ చికెన్ పక్కన పెట్టాల్సిందే. అంత టేస్టీగా అంత బాగుంటుంది. వంకాయని ఇష్టపడేవారు మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అసలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎలాగైతే ఉంటుందో అదే టేస్ట్తోనే ఉంటుంది. అంత టేస్టీగా అంత బాగా కొలతలు మాత్రం ఇలా. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ బిర్యానీ. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. టేస్ట్ చేసేదాకా నాకు కూడా తెలీదు ఇంత టేస్టీగా ఇంత బాగా వస్తుందని. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను, కానీ ఇది రెండోసారి. ఇంకా చాలా బాగా వచ్చేసింది. ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం గుత్తి వంకాయ బిర్యానీకి నేను ఇక్కడ 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని ఒకసారి నీట్గా 2 సార్లు కడిగేసుకొని మంచినీళ్ళు పోసిపెట్టి ఒక అర్ధగంట నాననివ్వాలి. ఇప్పుడు అర్ధగంట నానిన తర్వాతకి కడాయి పెట్టేసుకొని ఇందులో 2 స్పూన్ల మైన తగినంత ఆయిల్ అనేది వేసేసుకోవాలి. 2 స్పూన్ల మైన ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఇందులోకి చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, ఇంకేవైనా బిర్యానీకి సంబంధించినవి ఉంటే వేసుకోవచ్చు. నేను మాత్రం ఈ 3 వేస్తున్నాను ఇందులో ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇలా ఫస్ట్ ఆయిల్లో వేయడం వల్ల ఆయిల్ అనేది ఈ ఫ్లేవర్ మొత్తం గుంజుకొని బిర్యానీ అనేది టేస్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆయిల్లో వీటిని ఇలా వేసేసుకొని వేంపేసుకోవాలి. ఇందులోకి వీటితో పాటుగా 1 స్పూన్ నేను ఇక్కడ చిన్న స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బిర్యానీకి జీలకర్ర కూడా కంపల్సరీ. బిర్యానీ జీలకర్ర అని సపరేట్ దొరుకుతుంది, అది చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఆయిల్లో అన్నిటి వేంపుకున్నాకకి ఒక ఉల్లిపాయ ముక్కని ఇలా చూపిస్తున్న విధంగా పొడుగా కట్ చేసుకోవాలి. ఒక లావు ఉల్లిపాయ ముక్కని ఇలా పొడుగా కట్ చేసుకున్నాక 1 కప్పు మైన్ వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వీటిని ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఈ కలర్ వచ్చేంత వరకు వేంపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పొడుగా కట్ చేసి పెట్టేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి సీలికలను కూడా వేసేసుకొని, అలాగే 1 స్పూన్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఎప్పుడే కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేంపితేనే టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. మంట అనేది మీడియంలో పెట్టేసుకొని ఆ వెల్లుల్లిపాయ వేగేలోపు ఇక్కడ వంకాయలు అనేది నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. స్పూన్తో తినేవారికైతే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ వేసే కంటే కూడా ఇలా కట్ చేయడమే మేలు. 4 భాగాలుగా చేయాలి. సేమ్ మనం గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేస్తామో అలా కట్ చేయాలి. పూర్తిగా డివైడ్గా కట్ చేసేయకూడదు. ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి అంతే. ఒక్కో టమాటోని పొడుగా కట్ చేసుకొని టమాటోలు వేసుకున్న తర్వాతకి ఈ కట్ చేసి పెట్టేసుకున్న వంకాయలు కూడా వేసేసుకొని ఆయిల్లో ఇలా చూపిస్తున్న విధంగా అంత ఆయిల్ అంతేలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు కానీ ఇలా మసాలాలో మగ్గనివ్వాలి. అప్పుడు వంకాయకు అనేది మసాలా ఆయిల్ అనేది బాగా పట్టుకుంటుంది. ఇలా నల్లగా కూడా అవుతాయి, అంటే సగం శాతం ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి లైట్గా వేస్తున్నాను పసుపు. ఇక్కడ నేను కారం గుడక అలాగే తగినంత వేసేసుకోవాలి. ఇది గరం మసాలా, మిక్స్డ్ గరం మసాలా, అంటే చెక్క, లవంగాలు, ధనియాలు అన్నీ కలిపినవి అనమాట. ఆ మసాలా పొడి వేస్తున్నా, అలాగే తగినంత సాల్ట్. ఇప్పుడు ఈ మసాలాలో కూడక మనకి ఆయిల్ తేలేంత వరకు 1-2 నిమిషాల పాటు మీడియం మంట మీద మూత పెట్టి వీటిని ఫస్ట్ ఈ మసాలా అంతా ముక్కలకంతా అంటేంత వరకు, వంకాయకంతా అంటేంత వరకు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాతకి ఆయిల్ తేలేంత వరకు వీటిని ఒకసారి మూత మూసి మగ్గనివ్వాలి. ఈ లోపు వచ్చేసి నానబెట్టేసుకున్నాం కదా బియ్యాన్ని, అందులోకి వడబోసేసుకొని పెట్టేసుకోవాలి, వాటర్ ఏం లేకుండా. ఇప్పుడు ఇందులోకి ఈ కప్పుతోని నేను బియ్యం తీసుకున్న బాస్మతి రైసు 1.5 కప్పు వేసాను. 1.5 కప్పు బియ్యం వేసినందుకు నేను ఇక్కడ 3 కప్పుల వాటర్ పోస్తున్నాను. కొత్త బాస్మతి రైస్ అయితే వాటర్ అనేది 1కి 1 కరెక్ట్గా సరిపోతుంది. కానీ ఇవి పాత బియ్యం అన్నమాట. బాస్మతి రైస్లోనే పాత బియ్యం కూడా ఉంటాయి. అందుకనేసి నేను 1 కప్పు ఎక్స్ట్రా పోసాను. లేకపోతే 1 కప్పు బియ్యానికి 1 కప్పు వాటరే పోసుకోవచ్చు. కొత్త బియ్యం అయితే మాత్రం నేను ఇక్కడ సరేసురు పెట్టేస్తున్నాను కాబట్టి ఇందులోకి 3 కప్పుల వాటర్ పోసేసిన తర్వాతకి ఇలా చూపిస్తున్న విధంగా బియ్యం అనేది విరగకుండగా అంత మసాలా అంతా సైడ్కు గిన్నెకి అంతా ఉండేదల్లా ఇలా స్పూన్తోని ఇలా అనేసుకున్న తర్వాతకి ఆల్రెడీ మనకి ఇందులో 60% 50% వంకాయ అనేది ఉడికిపోయి ఉంటుంది. అలాగే ఈ రైసు ఉడికేసరికల్లా మనకు వంకాయ అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని
ఒక్క 2 నిమిషాల పాటు హై మంట మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు దగ్గరే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు వాటర్ అనేది కొంచెం ఇలా కిందికి పోయింది కదా, ఇందులోకి గీ కానీ అంటే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. కానీ నేను ఇక్కడ బటర్ వేస్తున్నాను, కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందనేసి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని వీటిని ఒక్క 5 నిమిషాల పాటు దమ్ పెట్టేసుకోవాలి. గిన్నె కింద నేను ఇలా డైరెక్ట్ పెట్టకుండా దమ్ పెట్టడానికి ఇలా కడ్డీలు పెడుతున్నా. ఇది కడ్డీలు పెట్టడం వల్ల గ్యాప్ ఎక్కువ వచ్చి మంట అనేది చాలా తక్కువ తగులుతుంది. దమ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ మాడకుండా రైస్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా కడ్డీలు గిన లేకపోతే గిన రొట్టె పెన్నం ఉంటుంది కదా, ఆ పెన్నాన్ని పెట్టి వాటి మీద ఈ గిన్నె అనేది పెట్టేసుకోవచ్చు. మనకు 5 నిమిషాలు ఇలా మీడియం మంట మీద దమ్ పెట్టేసాం కదా, ఇలా ఉంటుందండి. టేస్టీగా పొడి పొడిగా అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. వంకాయ మాత్రం అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఫ్లేవర్ కానీ అసలు బిర్యానీ తింటుంటే అంత టేస్టీగా అంత బాగుంది. చికెన్ మటన్ తింటుంటే ఎంత ఫీలింగ్గా ఉంటుందో అంత ఫీలింగ్గా ఉంటుంది. ఈ వంకాయ బిర్యానీ అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి. అసలు దీంట్లోకి మసాలా చికెన్ కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు. దీంట్లోకి ఏం చేసేసుకోవాలంటే సేర్వా అనేది ఉంటుంది కదా, ఓన్లీ మసాలా సేర్వా అది మాత్రం వేసేసుకున్నారంటే మాత్రం చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పెరుగు పచ్చడితో ట్రై చేశాను. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వంకాయ అయితే చాలా బాగా ఉడికింది, నోట్లో పెట్టుకుంటే అసలు వెన్నలా కరిగిపోతుంది. అంత టేస్టీగా అంత బాగుంది ఈ గుత్తి వంకాయ బిర్యానీ. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి.